నా పిక్చర్లు ఇప్పుడు నా సినిమాలు పోటీ అండి. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు లెజెండ్ ఆడింది కాబట్టి 1000 రోజులు చెప్తున్నాను. అలాగే అందుకని ఇది ఆడిన పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది ఏదైనా. సో డెఫినెట్గా అన్ని రికార్డులు నా సినిమా రికార్డులు అన్నీ క్రాస్ చేస్తుంది ఈ సినిమా. మ్యూజిక్ చెప్పాలండి చిరంతన్ భట్ గారు ఎక్స్ట్రాడినరీ. బ్యూటిఫుల్ అంటే ఏదో కమర్షియల్ కొట్టేద్దామని కొట్టకుండా ఆ రోజులు ఎట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన్ని కూడా బాగా రీసెర్చ్ చేసి పాపం నాకేం చెప్పాడు. నేను ఒకసారి కలిసాను ఆయన్ని 2 సార్లు. ఒకసారి లొకేషన్కి వచ్చాడు మధ్యప్రదేశ్కి, 2 సారి ఈ కేమ్ ఫర్ ద 100 దట్ ఆడియో ఫంక్షన్ 2 సార్లు కలిసాడు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు కూడా లెజెండరీ ఫ్యామిలీ. బైజు బాబురా తీశాడు వాళ్ళ తాతగారు. దాని తర్వాత శ్రీరామరాజ్యం ఒక సినిమా తీశారంట. అది నేను శ్రీరామరాజ్యం నేను చేశాను. సరే ఆయన అద్భుతంగా అసలు అంటే అలా రాబట్టుకోవడం, టైం స్పేర్ చేయడం, ఇటువంటి సినిమాలకి రీసెర్చ్ చేయాలండి. ఏ సినిమా అయినా ఆ రోజుల్లో ఏమో వాయిద్యాలు వాయించేవారు అట్లా అద్భుతంగా. అండ్ ఇంకో ఆయన అదృష్టం కూడా ఏంటంటే నా సినిమాలకి అన్నీ అలా కుదురుతున్నాయి మొదటి నుంచి కూడా. అంటే ఒక సింహ నుంచి కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక డిక్టేటర్ కానివ్వండి, పాటకి సంబంధం లేకుండా మంచి సాహిత్యంతో, అలాగే అన్ని రకాల అంటే ఎలా పంచపక్ష పరమాన్నం ఏదో పళ్ళెంలో వడ్డించినట్టు అద్భుతంగా ఆయన బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అలాగే సాహిత్యం సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా ఆయన పాటలు రాయడం జరిగింది. అన్ని పాటలు పాడిన వాళ్ళు కూడా అద్భుతంగా పాడారు. అందరూ కూడా శ్రేయా ఘోషల్ వాళ్ళంతా కూడా అద్భుతంగా వాళ్ళ గొంతును అరిపించిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పాడడం జరిగింది.